భారత్ మాతాకి ఈరోజు నేను మీ కంబార శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలిసిందే. ఈరోజు మా అధిష్టానం ఆదేశం మేరకి భారతదేశ చరిత్రలో ఒక దుర్ఘటన జరిగింది. మన భారతీయులందరూ కూడా కాశ్మీర్ని దర్శించిన ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దుర్మార్గులు ఈ జిహాదీ పేరిట చేసిన దుశ్చర్య ఏదైతే ఉందో అది దేశానికి అంతా ఒక్కసారి ఉలుక్కపడేలాగా చాలా దౌర్భాగ్యమైన రోజు ఈరోజు. దాదాపుగా 25 మంది చనిపోయింది, 28 మంది దాకా వాళ్ళు పేరున పిలిచి, నువ్వు ఏ జాతికి చెందినవాడివి, ఏ మతానికి సంబంధించిన పిలిచి మరీ అడిగి మరీ ప్రత్యేకించి కాల్చి చంపడం జరిగింది. 28 మంది అసూలు బాశారు. ఇది ప్రతి భారతీయుడి యొక్క రక్తాన్ని మరిగింపజేస్తుంది. ఇదంతా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించి గోకవరం గ్రామంలో మా జిల్లా ప్రధాన కార్యదర్శి నుండి మట్టా మంగరాజు గారికి ఒక సందేశం వచ్చింది. ఈ జరిగిన దుశ్చర్య మీద మౌనంగా ఎటువంటి నినాదాలు చేయకుండా మీ గ్రామంలో శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీ చేయమని చెప్పిన ఆదేశం అందింది. అయితే మా మండలాధ్యక్షుడు ఎనకూడతూరు గారు అత్యవసర పరిస్థితి మీద వైజాగ్ వెళ్ళడం వల్ల ఆయన రాలేదు. సత్యరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉంగరాల ఆదివిష్ణు గారు, అలాగే మా వర్షాల ప్రసాద్, దళిత నాయకుడు వర్షాల ప్రసాద్ గారు, నేను మీ కంబాల శ్రీనివాసరావు, అలాగే జబ్బూపట్నం నుంచి కూడా ఇక్కడికి వచ్చారు. నాగ దంపతులు వచ్చారు. కోన మన సురేష్ గారు, ఇంకా ముఖ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ, ముప్పిడి నాగేశ్వరరావు గారు, ఇలాగ ఎవరైతే ప్రముఖులు ఉన్నారో ఉంగరాల భక్తులు నానాజీ గారు, దాసరి ధర్మరాజు గారు, ఇలా ఈ ప్రముఖుల కరిబండ వెంకటేశ్వరరావు, ఇలా ప్రముఖులు ఎవరైతే భారతీయ జనతా పార్టీ ప్రముఖులు మేము అందరం ఉన్నామో మా అందరి సారథ్యంలోని మా ఎవరైతే గణేష్ తంటికొండ నుంచి కూడా చాలామందిని తీసుకుని వచ్చాడు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తీసుకుని వచ్చాడు. అలా గోకవరం గ్రామం నుంచి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మేమందరం కూడా ఈ కొవ్వొత్తులు తీసుకుని మౌనంగా మేము ఇలాగా ఫ్లెక్సీని పెట్టుకుని ప్రజలకందరికీ కూడా సందేశం ఇవ్వడం జరిగింది. చాలా దురదృష్టకరమైన రోజుగా అందరికీ తెలియజేసేలాగా ఫ్లెక్సీ అందరికీ కనిపించేలాగా మేము చేస్తూ మా గ్రామం అంతా కూడా పట్టణంలో లాంటి గ్రామం ఇది, చాలా పెద్ద గ్రామం ఇది, ఇప్పుడు పట్టణంగా కూడా మారబోతుంది. ఇటువంటి గ్రామంలో మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ తరపు నుంచి, అలాగే మా నరేంద్ర మోడీ గారు సారథ్యంలో, మా రాష్ట్ర అధినేత పురంధరేశ్వరి గారి సారథ్యంలో, అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి జాతీయ నాయకుడిగా ఉన్న సోము వీర్రాజు గారి నాయకత్వంలో మేమందరం కూడా ఈ సందేశాన్ని అందుకుని ఈ సందేశం అందరికీ తెలియజేస్తూ, ఇది చాలా హేయకరమైన సన్నివేశం. రానున్న రోజుల్లో ఇలాంటి సన్నివేశాలు జరగకుండా మనందరం కూడా, ఇక్కడ హిందువులే కాదు అన్య మతస్థులు కూడా ఇలాంటి హేయమైన చరిత్రని ముస్లిం సహోదరులు, క్రిస్టియన్ సహోదరులు అందరూ కూడా కలిసి వచ్చి మన భారత జాతీయతను నిలబెట్టుకుంటూ, ఇలాంటి దురదృష్టకరమైన రోజులు ఉన్నాయి కాబట్టి రేపొద్దున మన అందరం కూడా పోరాట పటిమతోటి అందరం కూడా మన అందరినీ చూసి భయపడాలి. అటువంటి దుర్మార్గులు ఎవరైతే, ఈ జిహాదీ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎవరైనా భారతీయులు సపోర్ట్ చేస్తుంటే వాళ్ళని కూడా అడ్డుకుంటూ రేపొద్దున మన అందరం కూడా సంఘటితమయ్యి ఇలాంటి చర్యలను మనం అందరూ కూడా ఖండించవలసిన అవసరం ఉంది. ఆ పని మేము ఈ రోజునే మౌనంగా ఆదేశానుసారం మేము మౌనంగా ఈ కొవ్వొత్తుల ర్యాలీ జరగడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇందాక మేము మా ప్రధాన కార్యదర్శి మట్టా మంగరాజు గారు మేము అనుకున్నాం, బెంగాల్లో కూడా, వెస్ట్ బెంగాల్లో కూడా చాలా దారుణమైన హింసాత్మకమైన చర్యలు జరుగుతూ అక్కడ కూడా మారణకాండ చేస్తున్నారు ఈ జిహాదీలు. అంతేకాకుండా మన భారతీయులు కూడా కొంతమందిని జిహాదీలుగా మార్చి ఈ మత మౌఢ్యాన్ని పెంచుతున్నారు. ఇదంతా కూడా దీనికి అంతటికీ కారణం కాంగ్రెస్ గవర్నమెంట్. ఈ గవర్నమెంట్లో పైకి వాళ్ళు కపట వేషధారణ చేస్తున్నా కానీ ఈ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకటే. అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్